ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు అధికారి హోదాలో ఉద్యోగం చేసేటటువంటి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. నేను లెవెల్ 10 ప్రకారం మీకు పే స్కేల్ ఉంటుంది. 56,100 నుంచి 1,77,500 వరకు మీకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎస్ఎస్బి అంటే మనకు సశస్త్ర సింబల్, దీనికి సంబంధించినటువంటి విభాగం లేదా దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు. సో వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం మీకు ఈ యొక్క అలవెన్స్లు అయితే కల్పించడం జరుగుతుంది. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, మిగతా అలవెన్స్లు అన్నీ కూడా మీకు కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ సశస్త్ర సింబల్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 10 ఉద్యోగాల కోసం ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు, కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఓపెన్ కేటగిరీలో 5 ఇచ్చారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 2 ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ కూడా లేదు. ఎస్సీ వాళ్ళకి 1 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 1 ఇచ్చారు. సో ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అయితే వర్తించదు. సో ఎందుకంటే వాళ్ళకి 1 పోస్ట్ లేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అయితే వర్తించదు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకు డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్. సో మనం డిగ్రీ అని అన్నారు. మనకు ఇంజనీరింగ్ డిగ్రీ అడగలేదు, లేదా డిగ్రీ ఇన్ టెక్నాలజీ అని అడగలేదు. డిగ్రీ వచ్చేసరికి విభాగాలు అడుగుతున్నారు. అంటే మనకు బీఎస్సీ, మన మామూలు డిగ్రీలో కూడా ఈ విభాగంలో కనుక మీరు కంప్లీట్ చేసినట్టే బీఎస్సీ ఎలక్ట్రికల్, బీఎస్సీ మనం ఈసీఈ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, సో బీఎస్సీ ఈ విధంగా మనకు మెకానికల్, ఈ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అయితే ఇందులో మెకానికల్ అయితే మనల్ని అడగలేదు, అది కూడా చెప్తున్నాను మీకు. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో కంప్లీట్ చేసిన అభ్యర్థులు, డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎంఎస్సీ కనుక మీరు ఎలక్ట్రానిక్స్లో కానీ, టెలికమ్యూనికేషన్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్లీట్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్సీసీ బి లేదా సి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ అయినటువంటి రోజు నుంచి 30 రోజుల్లోగా మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి ఉంటుంది. అంటే మనకు మార్చి 22వ తారీఖులోపు మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తారీఖున మనకు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన వివరాలు అయితే ఫాస్ట్గా మనం చూసుకుంటూ వెళ్దాం. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 400 రూపాయలు అయితే ఫీజు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 1 రూపాయి కూడా ఫీజు లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.ssbrecruitment అంటే rect.govt.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ 1 వాళ్ళు ఏ అంశాలు అయితే అడుగుతున్నారో ఆ అంశాలను మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఇచ్చారు. పార్ట్ 2 ఏ విధంగా ఫిల్ చేయాలి కూడా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది చదువుకున్న తర్వాత మీరు అప్లై చేస్తే బాగుంటుంది, మీకు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. సో పేమెంట్ ఏ విధంగా చేయాలి ఆ విషయాలన్నీ కూడా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి రాత పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కానీ పర్సనాలిటీ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత పరీక్ష వచ్చేసరికి 2 పేపర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓఎంఆర్ బేస్డ్ పద్ధతిలో కండక్ట్ చేస్తున్నారు. 2 అవర్స్ టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 200 మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, కాంప్రిహెన్షన్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్, కాంప్రిహెన్షన్ అండ్ కమ్యూనికేషన్, ఓకే, కాంప్రిహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ అబిలిటీ కలిసి మీకు ప్రశ్న పత్రం అనేది రావడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసరికి ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలోనే మీకు పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 అవర్స్ అనే టైం లిమిట్ ఇస్తారు. ఇలా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 250 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ టెక్నికల్ నాలెడ్జ్ నుంచి ఈ యొక్క పేపర్ అయితే రావడం జరుగుతుంది. మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 40% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 40% వస్తే క్వాలిఫై అయినట్లు. అగ్రిగేట్ మార్కులు అంటే కొంచెం మంచి మార్కులు రావాలంటే 50% మార్కులు కావాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు రావాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి ఇచ్చారు మనకు ఫస్ట్లో. మేల్ అయితే 160 సెంటీమీటర్లు ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి మేల్కి 81 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఫీమేల్కి చెస్ట్ గురించి వివరణ అయితే లేదు, అవసరం లేదని కూడా ఇచ్చారు మనకు. సో యావరేజ్ బాడీ వెయిట్ కిలోగ్రామ్స్ అంటే ఎంత హైట్ ఉండాలి, ఎంత ఏజ్లో ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలని మనకు ఒక టేబుల్ అనేది ఇచ్చారు. 148 సెంటీమీటర్లు ఉండాలి 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్. 34.5 నుంచి 42.5 కేజీల మధ్యలో ఉండాలి. ఒకవేళ కనుక 23 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే హైట్ ఏమో సేమ్ వస్తుంది. 148 సెంటీమీటర్ల హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరినీ చూస్తారనమాట.
148 సెంటీమీటర్ల హైట్ ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ ఏజ్ ప్రకారం వైట్ అనేది చేంజ్ చేసి ఉండాలన్నమాట. 28 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు 38.5 నుంచి 47 కేజీల మధ్యలో ఉండాలి. 33 నుంచి 37 సంవత్సరాల మధ్యలో ఉన్న 39.5 నుంచి 48.5 కేజీల మధ్యలో ఉండాలి. ఈ పర్టికులర్ హైట్కి ఏజ్ని వ్యారీ చేస్తూ వాళ్ళ యొక్క వైట్ కూడా వ్యారీ చేస్తూ ఇచ్చారనమాట మనకి ఇక్కడ. ఇక మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి వీళ్ళకి కూడా అంతే అండి. నేను ఫస్ట్ ఒకటి చెప్తున్నాను చూడండి. 150 సెంటీమీటర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క వైట్ అనేది ఉండాలని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే 44 నుంచి 54 కేజీలు ఉండాలి. 23 నుంచి 27 అయితే 46 నుంచి 56 కేజీలు ఉండాలి. 28 నుంచి 32 అయితే 47 నుంచి 58 కేజీల మధ్యలో ఉండాలి. 33 నుంచి 37 అయితే 48 నుంచి 59 కేజీల మధ్యలో ఉండాలన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో అది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అది ఇంకొకటి విషయం ఏంటంటే మనకు ఇంటర్వ్యూ కానీ పర్సనాలిటీ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా వస్తుందంటే రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారితంగా ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారితంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు, మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, వీటికి సంబంధించిన మార్కులు అయితే మెరిట్లో కలపరండి. కేవలం మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇవి అంటే మీకు రిక్వైర్మెంట్స్ మాత్రం ఇచ్చారు ఇక్కడ. మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏం లేదు. జస్ట్ ఫిజికల్గా ఎట్లా ఉండాలి అనే రిక్వైర్మెంట్స్ మాత్రం ఇచ్చారనమాట. ఇవి చూస్తారంటే జస్ట్ ఓకేనా. మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా మెడికల్గా ఫిట్ ఉన్నారా లేరా అని చూస్తారు, ఫిజికల్గా ఫిట్ ఉన్నారా లేరా అని చూస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు. వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.